జగిత్యాల పట్టణంలోని 21వ వార్డులో 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అంతకుముందు వార్డు అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య నివాసంలో ఎమ్మెల్యేని శాలువాతో డీసీసీ అధ్యక్షులు సత్కరించారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, కమిషన్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, బూలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు అల్లె గంగాసాగర్, క్యాదాస్ నవీన్, డి ఆనంద్, ఏ అనిల్, నాయకులు క్యాదాస్ నాగయ్య, బాలశంకర్, చెట్పల్లి సుధాకర్, దుమ్మాల రాజ్ కుమార్, టిపిబిఓ శ్రీకర్, తాజా మాజీ కౌన్సిలర్లు, కమిషన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ వార్డు నాయకులు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా 21వ వార్డుకు వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు, జిల్లా అధ్యక్షులు, గత 5 సంవత్సరాల నుండి నేను చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ వాటర్ సమస్యనే కావచ్చు, అలాగే డ్రైనేజ్ సమస్యనే కావచ్చు, రెండోది TFIDCల 1,23 లక్షల రూపాయల నిధుల ద్వారా ఎంతో అభివృద్ధి చేసినాం సార్. ప్రధాన సమస్య ఏంటంటే వాటర్ సమస్య ఉండే, వాటర్ సమస్య ఇప్పుడు దాదాపుగా తీరినట్టే. ఇప్పుడు ఇది కూడా ఇలా ఇది వరకు అమృత్ స్కీమ్లా అసలు ఇదివరకు పైప్ లైన్ లేదు. దీన్ని ఈ మధ్యన చేయడం వలన ఈ డ్యామేజ్ జరిగింది సార్. అది కూడా మీ ద్వారా ఇప్పుడు దీన్ని పూర్తి చేసుకుంటున్నాం. ఇలాగే ఇట్లాంటి రోడ్లు ఇంకొక 3-4 ఉన్నాయి సార్. ఈ పక్క పన్న ఉంది, ఈ వెనకాల ఉంది. మరి వాళ్ళకు కూడా మీరు ఇప్పుడు సగమే చేసినట్టు కాకుండా వాళ్ళకు కూడా మరి హామీ ఇచ్చి దగ్గర చెప్పాలని ఈ వేదిక పక్షాన మిమ్మల్ని మరొకసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 21వ వార్డు అభివృద్ధి కార్యక్రమాలకు చేసినటువంటి మన ప్రియతనామకులు సంజయ్ అన్న గారికి, నందన్న గారికి, మాజీ తెలియజేసుకుంటూ, సంజయ్ అన్న మరి ప్రతి వార్డులో అభివృద్ధికి ముందుంటూ మరి ఎన్నో నిధులు తీసుకొస్తూ మరి ఈ ప్రభుత్వంతో పనిచేస్తూ, రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తూ మరి అందరి మన్ననలు పొందుతూ అనేక నిధులు తెస్తున్నందుకు సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ శాసనసభ్యులు గారు మద్దతు ప్రకటిస్తూ జగిత్యాల నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గానికి రానని నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని మరియు పరిసర గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిరంతరం ప్రజలు గమనిస్తున్నారు. మరి ఇవన్నీ ఈ అభివృద్ధి పనులన్నీ మనం చేస్తున్నప్పుడు మరి మనం వారిని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. రేపు త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు మరియు జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు కూడా, ఇప్పుడు ఈరోజు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కానీ వాటికి పార్టీ గుర్తులు లేవు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అభిమానాన్ని గెలిపించుకోవడానికి దాదాపు అంతటా కూడా సుఖమంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు అన్ని సర్పంచులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తున్నారు. రేపు త్వరలోనే ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా జగిత్యాలలో రాబోతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంది కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇంకా 3 సంవత్సరాలు ఉంటారు కాబట్టి మనం ఏ నిధులు కావాలన్నా ముఖ్యమంత్రి సాయం తీసుకోవచ్చు. కాబట్టి మనం అందరం తప్పకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకొని సంజయ్ కుమార్ గారిని మనం గౌరవించి వారిని ఎంత బలంగా మనం చేసుకుంటే రేపు ఇంకా అభివృద్ధికి నిధులు తీసుకొస్తారు వారు. కాబట్టి దయచేసి అందరు గమనించి సహకరించాలని చెప్పి కోరుతూ, 2 రోజుల క్రితమే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నామినేట్గా చేయబడడం జరిగింది ప్రభుత్వం ద్వారా. వచ్చిన వాళ్ళందరూ మా సంధిని చూసి, మా వార్డును చూసి పెద్ద మనిషి దృష్టి తీసుకుపోగానే వారు గౌరవంగా ఒక జిల్లా అధ్యక్షుని ఇంటి ముందరనే ఎట్లా ఉంటే ఎట్లా అని స్పందించి ఇవాళ 10-15 లక్షలతోటి సీసీ రోడ్ నిర్మాణానికి వచ్చినందుకు వారికి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పని చేసుకుంటూ ఇవాళ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పదంలో దూసుకొని పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ సహకారం అందిస్తున్నారు. వారు ముఖ్యమంత్రితోటి స్నేహభావంతో పూర్వకంగా ఉండుకుంటూ ఇలా ఏ మున్సిపాలిటీ కూడా రానని నిధులు వారు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో జగిత్యాల మున్సిపాలిటీ చూస్తున్నారు. అట్లాగే మెయిన్ మన మున్సిపాలిటీ చేయవలసింది సార్ శానిటేషన్, వాటర్ పైప్ లైన్. ఈ రెండింటి మీద మీరు వ్యక్తిగత దృష్టి పెడితే రేపు మున్సిపల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. కానీ మున్సిపాల్లో కూడా అన్ని మున్సిపాలిటీలు మనకు 5 మున్సిపాలిటీ జగిత్యాల జిల్లాలు ఉన్నాయి సార్. నా వంతు జిల్లా అధ్యక్షునిగా ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చేసి 5 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మా వార్డు ప్రజలందరూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. చాలా సంతోషం.
మిత్రులు గాజంగి నందయ్య గారు రాజకీయాలకు అతీతంగా నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి పరిచయం. రాజకీయాలలో పూర్వం నా కుటుంబం కాంగ్రెస్ ఉన్నప్పుడు మా కుటుంబ పెద్దలు వారు కలిసి పనిచేశారు. మధ్యలో నాకు అవకాశాలు రాక వేరే పార్టీ నుంచి పోటీ చేయడం, గెలవడం, మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన కావచ్చు, కొందరు మంత్రులు ప్రభుత్వ సలహాదారుల సూచన మీదకి వెళ్ళి నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత మరి గెలవడానికి చాలామంది వచ్చారు. నా మిత్రులు, నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా అలా నీ వెంట ఉంటామంటూ నందయ్య గారిని కూడా గౌరవించడానికి వెళ్ళి వచ్చిన సందర్భాల్లో నా దృష్టికి తీసుకొచ్చారు. మా నందన్న ఇంటి ముందట రోడ్డు మోరి సక్క లేదని. అరే మరి నాకు వెంటనే తమ్ముడు మన ప్రాంత కౌన్సిలర్ మొన్ననే మీ అందరికి ఇంటింటికి నిలబడి పైప్ లైన్ వేయించిండు తమ్ముడు సాగర్. అసలు సాగర్ను కౌన్సిలర్ చేస్తాను అనుకోలేదు. నేను ఓడిపోయినప్పుడు ఇట్లనే తిరుగుతుంటే ఏదైనా మీటింగ్ అయితే మంచినీళ్ళ డబ్బా తెచ్చి పెడుతుండే. మంచినీళ్ళ డబ్బా తెచ్చి పెడితే నాకు వాటర్ ప్లాంట్ ఉండే, గదే ఆయనకు నాకు సోపతి. అసలు సాగర్కు నాకు ఎందుకు నా ఇంటి ఉండాలనిపించిందో నాకే తెలియదు. తనను నేను కౌన్సిలర్ అభ్యర్థి ప్రకటిస్తా అందరూ ఆశ్చర్యపడ్డారు. సరే ఈ పిల్లగాడు ఇక్కడికి వెళ్ళి చేసేసాడు. కానీ ఈనాడు ఆనాడు డబ్బాముడు కాదు, ఇవాళ ఇంటింటికి నల్లా పైపు వేయించినందుకు యువకుని నేను అభినందిస్తున్నా. నాకు సంతోషం అనిపిస్తుంది. రాజకీయాలలో ఉన్నప్పుడు ఏదో గెలుచుడు, దండలు వేయించుకోడు, జయ కాదు, పని చేయాలి, సేవ చేయాలి, ప్రజా సేవకులం. మరి దాంట్లో భాగంగా ఇవాళ జగిత్యాల పట్టణ ప్రజలు ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో అది చెయ్యాలంటే ప్రభుత్వం మారింది. గతంలో నేను అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన, జగిత్యాలను ముందు ఉంచిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. నాకు అవకాశం ఇస్తా అన్నారు, చాలా మంది సహకరిస్తా ఉన్నారు. ఇలా కలిసి పనిచేస్తున్నాం. తప్పకుండా ఈ రోడే కాదు, ఈ మోరు మీద కూడా మొత్తం బిల్లు వేయిస్తాం, మొత్తం డ్రైన్ కప్ప వేస్తాం, అండర్ గ్రౌండ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల సహకారం కూడా ఉండాలి. రాంగరాంగ చెప్పుకుంటూ వచ్చిన మన గోడునో లేవనుకోవద్దు. ఎవరైనా కట్టుకుంటారు, జర వెనక కట్టుకోవాలి. కాబట్టి వేసే ఎత్తున ఇల్లు కూలగొట్టాం, ఇల్లు కూలగొడితే భూకంపం అవుతుంది. కొందరికేమో కట్టంగా చూసి ఇప్పుడు కూలగొట్టాలి స్టేట్మెంట్ ఇస్తారు. కట్టంగానే చూస్తారు ఇప్పుడు కూడా. అట్లా కాదు, కానీ కట్టక ముందే వెనకకి జరపాలి. నేను మున్సిపల్ కమిషనర్ గారికి అదే చెప్తా ఉన్నా, మా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అదే చెప్తున్నా. ఇప్పుడు కాదు, నేను గెలవక ముందు రియల్ ఎస్టేట్ వాళ్ళు మీటింగ్ పెట్టి ఎట్లా గెలుతాడని చెప్పక మీటింగ్ పెట్టారు 18లో. 14లో నా దగ్గరికి ఎవరు రాలే. 18లో మీటింగ్ పెడితే అలా కూడా చెప్పిన, మీరు ఏదైనా కానీ ప్లాట్లు పెట్టినప్పుడు జరంతా తొవ్వలు పెద్దగా పెట్టుర్రి, మోర్లకు మంచిగా జాగిడు అని చెప్పిన. ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నా. ఎందుకంటే మన కృష్ణనగర్, అరవింద్ నగర్ అందరూ కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు, చదువుకోకుండా బీడీ కార్మికులైన మన మహిళలు పిల్లలను మంచిగా చదివించడంతో పిల్లలు ఇలా ఉన్నత స్థానంలో లేరు, కార్లు కొనుక్కుంటున్నారు, వ్యాపారాలు లేదు. కాబట్టి రోడ్లు కూడా పెద్దగా ఉండాలి, మౌలిక వసతులు పెంచుకుందాం. మీరందరూ కూడా చూస్తున్నారు, బతుకమ్మ ఆడుకుంటా మీరందరూ ఎడుకోతారు మోతేశ్వరు కాడి. ఎట్లుండే మోతేశ్వరు ఇప్పుడు మంచిగా అయిందా లేదా? మంచిగా ట్రైన్ చేస్తామని చేస్తాం, ఇంకా చేస్తాం. ఆడ కూడా బ్రహ్మాండమైన పార్కు తయారు చేస్తాం. ఈ ప్రాంతం బైపాస్ రోడ్డు 100 ఫీట్లకు నేను ఆర్డర్ తెచ్చింటి. కానీ ఇక దురదృష్టవశాత్తు మాస్టర్ ప్లాన్ విషయంలో కొంత గడబడి చేసిండ్రు. నేను ఓన్లీ అభిప్రాయాలు ఉంటే చెప్పమంటే అయిపోయే కథ మొత్తం పల్లెటూర్లలో భూములని గుంజుకుంటుండని చెప్పి ఒక 10 ఊర్లలో అలజడి సృష్టించారు. దాంతో అది ఆగిపోయింది. ఈ లోపల ప్రభుత్వం మారింది. మొన్ననే మున్సిపల్ కమిషనర్ గారు, మేము అడిషనల్ కలెక్టర్ మీటింగ్ పెట్టాం. ఇప్పటికైనా 100 ఫీట్లు చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ 2-3 ఏళ్లలో 20 బంగ్లాలు వచ్చినాయి. 20 ఫీట్లలో పర్మిషన్ 70 ఫీట్లలో. జగిత్యాల మున్సిపల్ అధికారులు ఆలోచన చేయాలి. ఆ పక్కన మోతే వాళ్ళు ఉంటేనేమో సెంటర్కి వెళ్ళి 40-50 ఫీట్ల మీద ఇచ్చారు. ఈ పక్కనేమో 30 ఫీట్లలో కడుతున్నారు. ఈ నడివిలో కట్టిన వాళ్ళు మున్సిపల్లో కలిపినాక మళ్ళీ కదే సెంటర్కి వెళ్ళి 30 ఫీట్లు అంటున్నారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆలోచన చేయాలి. ఇవాళ ఒక రోడ్ కోసం వచ్చి సంజయ్ కుమార్ ఇవన్నీ మాట్లాడుతుంటే అనుకోకండి. మన ముందు తరాలు బాగుండాలంటే రోడ్లు కొద్దిగా వెడల్పు ఉండాలి. లేకపోతే ఏ నీళ్లు ఎటుపోతాయో తెలియని పరిస్థితి జగిత్యాల పట్టణంలో ఏర్పడతా ఉన్నాయి. చెరువులన్నీ పాడైతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరువులను కాపాడడానికి ఇవాళ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. మన మోతి చెరువు ఇవాళ చాలా గొప్పగా కనబడుతుంది. వీళ్ళందరూ ఆడబిడ్డలు ఉన్నారు. ఇటు మహాలక్ష్మమ్మ గుడి అవుతుంది, అటు గంగమ్మ గుడి అవుతుంది.
కానీ గోవిందపల్లె వాగు మోరి తయారవుతుంది. ఆ నీళ్ళని నెలకు పోయినాక ఇక మొత్తం గుర్రపు డెక్క తయారవుతుంది. ముప్పారం చెరువు చింతకుంటైనాక అలా అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుంది. నిధులు మంజూరు చేయించడం అందరు సహకారం ఉండాలి. ముఖ్యంగా మా మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నా, అటు మోతే సంబంధించిన వాళ్ళని కూడా వాగొడ్డుకు జాగి ఇడిచిపెట్టాలి. తద్వారా మనం పక్కకెళ్ళి ఒక మోరి పేదది కట్టి మురికి నీళ్లు శుద్ధి చేసి పంపేటట్టు నిధులు తీసుకొస్తున్నాం. అట్లనే చింతకుంట చెరువు కూడా తీసుకొచ్చిన కట్టమంచి చేసినాం. మొన్న బతుకమ్మ ఆడితే అక్కడ బ్రహ్మాండంగా సిమెంట్ చేసినాం, లైట్లు పెట్టినాం. కానీ వాళ్ళకచ్చే నీళ్లకు ఎక్కడికక్కడ అడ్డం కట్టి ఎఫ్టీఎల్ అంటారు, అందులో ఇండ్లు కట్టడంతో చాలా ఇబ్బంది అవుతుంది. మా కమిషనర్ అమ్మని కూడా ఇబ్బంది పెడుతున్నారు. నేనైతే ఒక ఫోన్ కూడా చేస్తలేను, రూల్ ప్రకారం పోవాలి. ఇప్పుడు ఇలా నిధులు వచ్చినాయి, అది పెద్ద వర్క్, 100 కోట్ల వర్క్కు కొన్ని చెరువులు కలిపి ఒక పెద్ద కాంట్రాక్టర్ తీసుకున్నాడు. మోరికి ఇట్లా పోవాలి. అక్కడ మనం ఒకటి నీటి శుద్ధి చేసేది కట్టాలంటే జాగా చూపించే పరిస్థితి లేకుండా చేశారు. మా బాలశంకర్ అన్న మిగతా నాయకులు మొత్తం తిరిగి ఎట్లా తీసుకుపోవాలంటే ఎక్కడికక్కడ నాయి పట్టాలు అంటారు. చెరువులలో పట్టాలు ఉంటాయి. అంతర్గామ చెరువుల నాకు కూడా 6 ఎకరాలు, కానీ చెరువు పట్టాలల్లో ఇండ్లు కట్టరాదు. సిక్కం భూములు, ఎఫ్టీఏలు, బఫర్ జోన్లలో ఎక్స్పెడితే ఇటువంటివి చేసుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంలో ఎందుకంటే మోతి చెరువుకు దగ్గర ఉన్నాం, బైపాస్ రోడ్కు దగ్గర ఉన్నాం కాబట్టి ఈ కొన్ని విషయాలు తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధిలో అందరితో సహకరిస్తాం. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, పెద్దలు నందన్న సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు అయిన వారితో కలిసి ఈనాడు ఇక్కడ ఈ వేదికను పంచుకోవడం అనేది చాలా గర్వకారణం. మరి వారు గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు ఎక్కువ చేస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేసినప్పటికెళ్ళే ప్రతి ఎస్సీ కాలనీకి నిధులు కావచ్చు, ప్రతి బీసీ కాలనీకి నిధులు అన్ని గ్రామాలను తీసుకొచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన అందుకే 101 నియోజకవర్గ 101 గ్రామాలు ఉంటే 9 ఏకగ్రీవం అయిపోయినాయి. 9కి 9 మంది కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పి నన్ను వచ్చి కలవడం జరిగింది. సో ఈ రకంగా 10వ కూడా అయ్యేదే కొద్దిగా ఆగిపోయింది. అంటే ఇంత గొప్పగా అందరు కలిసి పనిచేస్తున్నారు. నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ ఉన్నామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ, మౌలిక వసతులు పెంచడంలో ఇంతకుముందు చెప్పారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ లేదన్నారని చెప్పి పొలాసకెళ్ళే ఓ మిత్రుడు వచ్చాడు. నేను వెంటనే చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, ఎందుకంటే ఇంకా కూడా ప్రజల అవగాహన పెంచుకోవాలి. కొత్త హాస్పిటల్ బ్రహ్మాండమైన ఆక్సిజన్ ట్యాంక్ మొన్ననే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినాం. లేకపోతే పబ్లిసిటీ తప్ప చిన్నగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. వెంటనే చెప్పిన నేను వస్తున్నా, ఆక్సిజన్ అందాలి, అవసరమైతే ఇక్కడ షిఫ్ట్ చేయండి చెప్పిన. ఇప్పుడు ఎంత దవాఖాన ఉందో అంత పెద్ద దవాఖాన మళ్ళీ కట్టబోతున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాటలు కాదు, కాగితం మీద అయిపోయింది, టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ అయిపోయింది, ఈ అగ్రిమెంట్ కూడా అయిపోతుంది. ఈ కోడ్ కాగానే పని కూడా మొదలవుతుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించిన ఈ స్థానిక సంస్థలు అయినాక వస్తా అని కూడా చెప్పేదని మా జిల్లా అధ్యక్షుల ముందు చెప్తా ఉన్నాను. అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు.